బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో కౌన్సిల్ ఆన్లైన్ టెస్ట్ జరుగుతూ ఉంది. మనకి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు రోజుకి 2 చొప్పున 5 రోజులు కానీ 10 మంది జరుగుతూ ఉంది. మరి మిగతా వారికి ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న వారు ఎగ్జామ్ రాస్తుండగానే ఆటోమేటిక్గా ఎగ్జామ్ ఆన్లైన్ రాస్తున్నప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది, అంటే టెర్మినేట్ అయిపోతుంది. అలా క్యాన్సిల్ అయిన వారికి ఎలా మళ్ళీ రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందా లేదా, అలాగే కొంతమందికి మా పేరు వచ్చిందా లేదా అసలు తెలియట్లేదు, అసలు మాకు ఎగ్జామ్ పెడతారా లేదని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా మాకు ఎగ్జామ్ రాసాము, మాకు మార్క్స్ కనబట్టలేదు, ఏ విధంగా మాకు జాబ్ ఇస్తారు, నెక్స్ట్ మాకు ఇంటర్వ్యూ ఉంటుందా, ఇలా రకరకాల డౌట్స్ తో అడుగుతా ఉన్నారు. అన్ని కామెంట్స్ చదివే నేను ఆ కామెంట్స్ అన్నిటికి కూడా నేను టు జెడ్ ఈ కౌన్సిలింగ్ టెస్ట్ సంబంధించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ లో భాగంగా చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, మేము ఎగ్జామ్ రాస్తూ ఉండగానే ఆటోమేటిక్ గా సిస్టమ్ టెర్మినేట్ అయిపోయింది, అంటే సిస్టమ్ లో ఎగ్జామ్ రాస్తుండగా క్యాన్సిల్ అయిపోయింది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నారు. వీళ్ళకి డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఈ నెల డిసెంబర్ 20వ తారీఖు లోపు మీకు రీషెడ్యూల్ జరుగుతా ఉంది, అంటే ఈ లోపు మీకు ఎగ్జామ్ జరుగుతుంది. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఎప్పుడైతే మీ ఎగ్జామ్ టెర్మినేట్ అయిపోయిందో అప్పుడు మీరు మీ లాగిన్ లో మీకు అర్థం చేసుకోండి, ఇక్కడ 2 లాగిన్స్ ఉంటాయండి. 2 లాగిన్స్ అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు కౌన్సిల్ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఆన్లైన్ ఎగ్జామ్ కి అటెంప్ట్ చేశారు. దీనికి ముందు మీరు ఏం చేశారండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కింద సర్వే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది ఓన్లీ మీ పేరు నమోదు చేసుకోవటం. మీరు ఎవరైతే కౌన్సిలం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఈ కౌన్సిలం వెబ్ లింక్ ఏదైతే ఉందో అందులో ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బోత్ ఆర్ డిఫరెంట్. చాలా మంది నాకు ఆధార్ నో డేటా ఫౌండ్ వస్తుంది సార్, ఇప్పుడు ఏం చేయాలి? అసలు మీ ఆధార్ నో డేటా ఫౌండ్ వస్తుంది అని అంటే అసలు మీకు కౌన్సిల్ సర్వే అయిందా లేదా, సర్వే అయిందా లేదా ముందు మీరు చూసుకోవాలి. అర్థమైందా? సర్వే అయిందా లేదా అని చూసుకోవాలి. ఆఫ్టర్ సర్వే అయిన తర్వాత ఒకవేళ మీకు మెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ రాలేదండి, ఇప్పుడు మీరు మీ ఎగ్జామ్ ఇప్పుడు కూడా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, మీరు లింక్ పిన్ చేస్తాను, మన అవసరం వాట్సాప్ గ్రూప్ లో కూడా పెడతాను. ఆ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. అక్కడ గ్రాడ్యుయేట్స్ అని ఉంటుంది, అక్కడ గ్రాడ్యుయేట్స్ లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. అయ్యేటప్పుడు మీరు మీ యొక్క ఆధార్ కి ఓటీపీ వస్తుంది, మెయిల్ ఓటీపీ వస్తుంది, మొబైల్ ఓటీపీ, ఈ 3 ఓటీపీలు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అదే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసే డాష్ బోర్డ్. అందులో మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఓవరాల్ గా ఉంటుంది. సో ఇలా అవన్నీ అయిపోయిన తర్వాత కింద అసెస్మెంట్ అని ఉంటుంది, అక్కడ మీ ఎగ్జామ్ రాయాలి. అసెస్మెంట్ కూడా మీకు ఓపెన్ అవుతుంది. ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే కరెక్ట్ గా 11 to 12 బ్యాచ్ 11 ఓపెన్ అవుతుంది, 3 to 4 బ్యాచ్ 3 ఓపెన్ అవుతుంది. ఈ లోపు మీరు ఏం చేయలేరు. ఈ లోపు మీరు ఏం చేయాలి, ఎగ్జామ్ దగ్గర అసెస్మెంట్ రిక్వైర్మెంట్ దగ్గర సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది, అంటే మైక్రోఫోన్ యాక్సెస్ చేయాలి, అలాగే హెడ్సెట్ యాక్సెస్ చేయాలి, అలాగే ఫుల్ స్క్రీన్ మోడ్ లో ఉండాలి స్క్రీన్, అదేవిధంగా లొకేషన్ ఆన్ చేయాలి. ఈ 4 సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయిన తర్వాత స్టార్ట్ అని ఎగ్జాక్ట్లీ 3కి స్టార్ట్ అని చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఎగ్జామ్ ఓపెన్ తర్వాత మీకు తెలిసిందే 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. 45 minutes కి 40 క్వశ్చన్స్ రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇవి క్వశ్చన్స్ ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటాయి. అలాగే ఇంకా 15 minutes కి 3 క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ యొక్క 60 minutes కి ఎగ్జామ్ జరుగుతుంది. ఒకవేళ మీరు ఇందులో ఏ ఎగ్జామ్ అంటే 45 minutes సంబంధించి స్కిల్ టెస్ట్ కానీ, ఇద్దరు 15 minutes సంబంధించి కమ్యూనికేషన్ టెస్ట్ కానీ, రెండింటిలో ఏ ఒకటి ఎక్స్పైర్ అయిపోయినా మీరు రాయలేకపోయినా దాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు. నేనేమంటున్నానంటే, మీరు రీషెడ్యూల్ చేయాలంటే అది మీ లాగిన్ లో మీ దగ్గర కూర్చొని చేసుకోవచ్చు రీషెడ్యూల్, నో డౌట్. బట్ ఎగ్జామ్ రాయాలంటే మాత్రం సచివాలయంలోనే రాయాలి. బోత్ ఆర్. మీకు అర్థమవుతుందా? మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలంటే సచివాలయంలోనే రాయాలి. బట్ రీషెడ్యూల్ పెట్టుకోవాలనుకుంటే మీ ఇంటి దగ్గర కూడా రీషెడ్యూల్ పెట్టుకోవచ్చు. ఎందుకని మీకు ఆల్రెడీ డాష్ బోర్డ్ వచ్చింది, అక్కడ మీరు ఏదైతే న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అవుతారు, యూజర్ పాస్వర్డ్ తో. రైట్, మీకు అర్థమైంది అనుకుంటే రీషెడ్యూల్ ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్ మాత్రం సచివాలయంలోనే రాయాలి, అది అర్థం చేసుకోండి. అలాగే ఎవరైతే రీషెడ్యూల్ పెట్టుకున్నారో వాళ్ళకి ఈ నెల 20 తారీఖు లోపు ఎగ్జామ్ డేట్స్ ఇస్తారు, మీకు అర్థమైంది అనుకుంటా. రైట్, అలాగే కౌన్సిలింగ్ టెస్ట్ ఇప్పుడు రాశారు, మీకు మంచి ర్యాంక్ రాలేదు, ఓకే, కౌన్సిలింగ్ టెస్ట్ రాశారు, ర్యాంక్ బట్టి జాబ్ అని చెప్పాం. అక్కడ మార్క్స్ అయితే కనపడవండి. యాక్చువల్గా మార్క్స్ కనపడాలంటే మీరు ఏదైతే టెస్ట్ ఎగ్జామ్ రాశారు దాని మీద క్లిక్ చేస్తే మీకు 100కి ఇన్ పాయింట్స్ వచ్చే చూపిస్తాయి, 100 పాయింట్స్కి ఇన్ పాయింట్స్ వచ్చే చూపిస్తాయి ఎగ్జామ్ కి. ఓకేనా? మీ కౌన్సిలింగ్ టెస్ట్ యాక్చువల్గా 150కి, కౌన్సిలింగ్ టెస్ట్ 150కి ఆన్లైన్ టెస్ట్ ఏదైతే అసెస్మెంట్ ఉందో. బట్ మిగతావి డైలీ లాగిన్ 50 పాయింట్స్, మీకు తెలిసిందే కదా పాయింట్స్ సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పాను నేను. డైలీ లాగిన్ కి 10 పాయింట్స్, అలాగే కోర్స్ కంప్లీషన్, అందులో కోర్స్ ఉంటుంది, నేను దయచేసి వీడియో కూడా చేస్తాను ఎలా కోర్స్ కంప్లీట్ చేయాలో, దానికి 100 పాయింట్స్, అసెస్మెంట్ ఎగ్జామ్ రాసినందుకు 150 పాయింట్స్, ఇవన్నీ కూడా మొత్తం ఓవర్గా 260 పాయింట్స్ ఉన్నాయి. ఓవర్గా 260 పాయింట్స్ కి మీకు ర్యాంక్ అసైన్ చేయబడుతుంది. డైలీ లాగిన్ అందుకు 10 పాయింట్స్, ఎగ్జామ్ రాసినందుకు 150 పాయింట్స్, అలాగే కోర్స్ కి 100 పాయింట్స్. సో ఓవరాల్ గా ఇవన్నీ కూడా మీరు చేసినట్లయితే ఒక ర్యాంక్ వస్తుంది మీకు, నాట్ మార్క్స్. సో మార్క్స్ కదా, అసలు పాయింట్స్ వస్తాయి, పాయింట్స్ బట్టి మీకు ర్యాంక్స్ వస్తుంది. ఆ ర్యాంక్ బట్టి మీకు అక్కడ ఎంప్లాయర్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతాం. రైట్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మార్క్స్ కదండి ఇవి,
పాయింట్స్ అండి. దేనికి దేనికి లాగిన్ అనేది డైలీ లాగిన్ అయితే డాష్ బోర్డ్ లాగిన్ అవడం అంటే ఏంటి, మీ యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు డైలీ లాగిన్ అయితే 10 పాయింట్స్ వస్తాయి. అదే కోర్సెస్ కనిపిస్తాయి. కోర్సెస్ కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు ఏదైతే మన స్కిల్ అసెస్మెంట్ అన్నామో, ఈ అసెస్మెంట్ ఏదైతే 150 పాయింట్స్ ఉంది, 150 పాయింట్స్ కి పాయింట్స్ వస్తాయి. ఓవరాల్ గా మొత్తం పాయింట్స్ కలిపి మీకు ఒక ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ కనిపిస్తుంది తప్ప మార్క్స్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు. సో అలాగే ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆన్లైన్ అసెస్మెంట్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, మళ్ళీ మీకు 90 డేస్ అంటే 3 months తర్వాత అదే డాష్ బోర్డ్ లో మళ్ళీ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. బట్ సచివాలయం అటెంప్ట్ చేయాలి, ఇంటి దగ్గర నుంచి కాదు. ఓకే, సో మళ్ళీ 90 డేస్ అంటే 3 months తర్వాత మళ్ళీ మీరు బెటర్ పర్ఫార్మెన్స్ కోసం మళ్ళీ ఆన్లైన్ టెస్ట్ రాసుకోవచ్చు. 90 డేస్ ఆఫ్టర్ 90 డేస్, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. అలాగే ఇవన్నీ చేసినందుకు ఎవరికైనా అమౌంట్ ఇవ్వాలా సార్ అంటే ఎక్కడ మీరు 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది అడుగుతా ఉన్నారు, అన్న 48 hours ముందు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎగ్జామ్ రాయలేమా అని అడుగుతా ఉన్నారు. 48 hours ముందు మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ యొక్క ప్రొఫైల్ లాక్ అవ్వదు. అంటే మీరు ఎగ్జామ్ ఇంకా 2 days ఉందనుకోండి, ఇప్పుడు లాక్ అయిపోద్ది. ఎగ్జామ్ 48 hours లో జరుగుతుంది అనగా, ఇప్పటి నుంచి 48 hours లో జరుగుతుంది అనగా మీ ప్రొఫైల్ లాక్ అయిపోతుంది. తద్వారా మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఐ మీన్ కొన్ని ఐటమ్స్ అక్కడ ఏంటంటే చెప్తాను చూడండి. అక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు 10 minutes బిఫోర్ అయినా మీరు ఫిల్ చేసేయచ్చు డాష్ బోర్డ్ లో. బట్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేట్స్ అండ్ ప్రాజెక్ట్స్, ఈ రెండైతే ఏవైతే ఉన్నాయో ఆ 2 మాత్రం పెండింగ్ లోనే ఉంటాయి. ఈ 2 కూడా అవ్వాలంటే బిఫోర్ 48 hours ముందు మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు అర్థమైందా? ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ 10 నిమిషాలు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ఏం లాగ్ అవుతున్నాయి అంటే బిఫోర్ 48 hours ముందు ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేట్, ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి లాక్ అవుతున్నాయి. దానివల్ల మీకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు. మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ లో టెక్నికల్ ఇష్యూస్ వస్తే రీషెడ్యూల్ పెట్టుకోండి. రైట్. అలాగే మళ్ళీ చెప్తున్నా, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడైతే మీకు వెబ్ క్యామ్ ఉందో అక్కడ ఓన్లీ మీ ఫేస్ మాత్రమే కనపడాలి. అదేవిధంగా మేము రఫ్ వర్క్ చేసుకోకూడదు. అథమెటిక్ రీజనింగ్ రఫ్ వర్క్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి మీరు ఇలా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ మీరు చేస్తున్న రఫ్ వర్క్ కూడా వెబ్ క్యామ్ లో పడాలి. మరి కింద మీరు మొబైల్ చూస్తున్నారు, రఫ్ వర్క్ చేసుకుంటున్నారు, ఎవరికి తెలుస్తుంది? సో మీరు ఏదైతే చేస్తా ఉన్నారో అక్కడ వెబ్ క్యామ్ లో మీకు ఎప్పుడైతే రఫ్ వర్క్ చేసుకుంటున్నారో రఫ్ వర్క్ చేస్తున్నట్టు కూడా కనపడాలి అంటున్నాను నేను. అందుమించి ఏం కాదు. వేరే ఫేస్ ఎవరైనా వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ అన్ని సరిగ్గా చూసుకోండి. మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ గురించి మళ్ళీ చెప్తున్నా. కౌన్సిలర్ రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేస్తే మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. అది డామ్ షూర్. మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేస్తేనే మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. అర్థమవుతుంది అనుకుంటా. రైట్. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? స్టెప్ 1 అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళండి. స్టెప్ 1 అది మొత్తం 5 steps చెప్తాను. స్టెప్ 1 మీరు అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళండి. కౌన్సిల్ రిజిస్ట్రేషన్ మన వాట్సాప్ గ్రూప్ లో పెడతాను, పిన్ చేసి పెడతాను. ఓకే, రైట్. వెళ్ళిన తర్వాత అక్కడ క్లిక్ రిజిస్టర్ గ్రాడ్యుయేట్స్ అని ఉంటుంది. దాని మీద గ్రాడ్యుయేట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్, మెయిల్ ఎంటర్ చేయండి. ఓటీపీలు వస్తాయి, కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు సెట్ న్యూ పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ సెట్ చేయండి. చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ తో మీరు లాగిన్ అవుతారు. ఇప్పుడు మీ డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చేయలేనిది ఏంటంటే అసెస్మెంట్ మాత్రమే, ఎగ్జామ్ మాత్రం రాయలేరు. ఎందుకంటే దానికి మీకు స్లాట్ అవ్వాలి. అక్కడ మీకు కనిపిస్తాయి ఏది. ఒకవేళ ఇప్పుడు చాలా మందికి 10 పేర్లలో పేరు రానోరు ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 పేర్లు వచ్చినాయి అన్నాము. 10 పేర్లు మీ పేర్లు ఇప్పుడు ఏం చేయాలి? మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ అసెస్మెంట్ దగ్గర మీకు ఇప్పుడు ఎగ్జామ్ అక్కడ చూపిస్తుంది. అది కూడా చూసుకోండి. అక్కడ మీకు ఎప్పుడు ఎగ్జామ్ అక్కడ చూపిస్తుంది. పేర్లే రావాల్సిన అవసరం లేదు. మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. అక్కడ మీకు మీ అసెస్మెంట్ దగ్గర మీ ఎగ్జామ్ ఎప్పుడో చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, రైట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అలాగే మీకు ఇంటర్మీడియట్, డిప్లొమా ప్రెసెంట్ ఎక్కువగా డిప్లొమాకి సంబంధించి, బీటెక్ సంబంధించి ఎగ్జామ్ జరుగుతున్నాయి. రీసెంట్ పాస్వర్డ్స్ కి రేర్ గా ఎక్కువ అంటే అందరికి ఎగ్జామ్ జరుగుతాయండి. నేను చెప్పేది ఓవరాల్ గా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంతమంది కూడా ఎగ్జామ్ జరుగుతాయి. అంటే phase 1, phase 2 ఇలా 1 by చేసుకు ఒకేసారి అందరికి చేయలేదు కాబట్టి చేసుకుంటా వెళ్తా ఉన్నారు. అందరికి ఎగ్జామ్ మాత్రం అందరికి జరుగుతాయి. మంది చెప్తున్నాను నేను. ఓకే, సో డౌట్స్ కామెంట్ చేయండి. ఈ విధంగా మీకు ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. అందరూ కూడా నమ్మకం జరగాలి. చాయ్.